వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో ఇలాంటి గుడ్డు కూర వేసుకొని తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ బ్యాక్. డిఫరెంట్గా ఘాటుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అసలు ఈ వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి వెదర్ తగ్గట్టు ఈరోజు ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి. తర్వాత 4 లవంగాలు, 2 యాలకులు, తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, ఇదంతా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి. తర్వాత దాంట్లో ఒక పెద్ద ఎల్లిపాయ గడ్డ వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని దీన్ని మరీ మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాంట్లో 2 టీ స్పూన్స్ వరకు కారం మీరు తినే తగ్గట్టు వేసుకొని దీన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగానే మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక బౌల్లో నేనైతే 4 వరకు తీసుకున్నాను ఎగ్స్. మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. దాంట్లో కాస్త సాల్ట్, కాస్త కారం వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ స్మాష్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక పొంగనాల పేనంలో కాస్త ఆయిల్ వేసుకొని ఈ ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న ఎగ్ మిక్చర్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పొంగనాలు దాంట్లో సేమ్ ఆమ్లెట్ లాగే ఉంటుందండి, దీంట్లో వేసుకోవాలి ఈ మిక్చర్ని. తర్వాత అన్నిట్లలో వేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత అది అయ్యేలోపు ఇంకో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు ఇదంతా వేసుకొని ఇవి కాస్త చిట్టుపట్టలాడాక దాంట్లో 1 టీ స్పూన్ వరకు పసుపు ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా వేగాక దాంట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కారం అనేది మీకు రుచి తగ్గట్టు మీరు వేసుకోండి. మనం మిక్సీ పట్టేటప్పుడు అక్కడక్కడ ఉల్లిపాయలు కనిపించేలాగా వీడియోలో కనిపిస్తుంది కదా, అలా మిక్సీ పట్టుకోండి కాస్త బరకగా. తర్వాత ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆ లోపు మనకు పొంగనాలు అనేది రెడీ అయిపోయినట్టే, ఎగ్ పొంగనాలు. దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని మళ్ళీ రివర్స్లో కాల్చుకోండి. అన్నీ ఇలాగే తిప్పుకొని రివర్స్లో కాల్చుకోవాలి. కాల్చుకున్నాక 5 మినిట్స్ అలా ఉంచి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని మీకు కాస్త పెద్దదిగా అనిపిస్తే దీన్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఒక గిన్నెలో. తర్వాత మనకు కర్రీ అనేది ఆల్రెడీ ఆయిల్ అనేది పై తేలుతూ ఉంది, బాగా కలుపుకోవాలి. ఈ ఎల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఆయిల్లో ఫ్రై కావాలి. అది ఫ్రై అయ్యాక దాంట్లో కాస్త సాల్ట్ వేసుకొని మనము ఎగ్ పొంగనాలు అనేది ఉంది కదా, చిన్నగా కట్ చేసుకున్న వాటిని దాంట్లో వేసుకోవాలి. మీరు కావాలంటే పెద్దదిగా ఉంచుకోవచ్చు, బట్ చిన్నగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. దాన్ని చిన్నగా కట్ చేసుకుంటే మిక్చర్ కూడా కారం అనేది దానికి బాగా పడుతుంది. ఇదంతా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టాలి. తర్వాత 5 to 10 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలుపుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర ఇంకా ధనియాలు వేసుకొని కలుపుకొని స్టవ్ పైన ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచేసి ఫ్లేమ్ ఆఫ్ చేస్తే అంతే అండి, రెడీ అయిపోయినట్టే మన ఎగ్ కర్రీ. చాలా కారంగా ఘాటుగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి ఎగ్ కర్రీ చేసుకొని తింటే ఆహా అనాల్సిందే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి.